హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శిల్ప. ఈ వీడియో ఏంటంటే, మా పిల్లలు వెళ్ళిపోయినంక నేనేమేం పనులు చేస్తాను అని వీడియో తీస్తున్నాను. అది కాక రేపు కార్తీక పౌర్ణమి గదా! శుక్రవారము పూజ చేసుకొని పండుగలాగా చేసుకుంటాం మేము. అందుకని కొంచెం డీప్ క్లీనింగ్ చేద్దామని మా ఇంట్లో నేనేమేం పనులు చేస్తున్నానో ఒకసారి చూసేద్దాము. మా పిల్లలు చూడండి టిఫిన్ ఉప్మా చేశాననమాట. ఎక్కడివెక్కడ వదిలేసేసి అలా ఎళ్ళిపోయారు. ఈ సింబా గాడు గూడా బెడ్ మీద పనుకున్నాడు. అస్సలింక లైట్ లేదు. చూడండి అంతా ఖరాబ్ ఖరాబ్ అయిపోయింది. ఉప్మా చేశానిప్పుడే. నేను గూడా ఇంకా రెడీ కాలేదు. స్నానం చేయలేదు. ఏమీ లేదు. జస్ట్ మొహం కడుక్కొని ఈ పనులన్నీ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అందుకే ఈ పనులన్నీ చేసేస్తున్నాననమాట. చూడండి మా బెడ్‌రూమ్సు అన్నీ మొత్తం ఇంగా ఖరాబ్ ఖరాబ్ చేసేసారు పిల్లలు. ఇప్పుడు బెడ్‌లు సర్దేది నేను. ఆహ్, సామాన్లన్నీ ఎత్తిపెట్టేది. మొత్తం ఇల్లంతా సర్దుతాను. ప్రతిరోజు ఇదే పనే. కానీ ఈరోజు కొంచెం డీప్‌గా క్లీన్ చేసి సర్దుదామని ఉన్నాననమాట. నాకది కాక నైట్ ఇంకా మైగ్రేన్ హెడ్‌ఏక్ వచ్చేసింది. అందుకే మొత్తం తలంతా నూనె పెట్టేసుకున్నాను. సింబా గానికి లేపుతున్నాననమాట. వాడస్సలు లేయట్లేదు. పడుకొనే ఉన్నాడు. మా ఆయన చూడండి పడుకొని లేసి దోమతెర గూడా ఎత్తిపెట్టుకోకుండా బెడ్‌షీట్‌లో అన్నీ వదిలేసి ఎళ్ళిపోయాడు. సరే అని ఇంగ నేను పొద్దున్నింకా బట్టలు వాషింగ్ మిషన్‌కేసానండి చాలా. అవన్నీ నీట్‌గా మడతపెట్టి నీట్‌గా కబోర్డ్‌లో సర్దుతున్నాను. మాది చిన్న రూమ్ అనమాట. ఇంగ అందులోనే పిల్లలవి, నావి అన్నీ సర్దుకోవాలా. ఆ పక్క బెడ్‌షీట్లు గూడా సర్దేశాను. ఇలా సర్దానండి. అవి ఐరన్ బట్టలు. ఆ గంటులాగా ఉందే అది. ఇంక మొత్తం నీట్‌గా సర్దేశాననమాట. ఇంగ సరే అని అన్నీ సర్దుకుంటూ వస్తున్నా. హాల్లోకొచ్చా. హాల్‌లో చూడండి ఈ చెట్టు గూడా ఇక్కడ మిషన్ మీద పెట్టేసి ఎళ్ళిపోయారు పిల్లలు. ఇవి చిన్న కొమ్మ పెట్టాను. ఏర్లు ఎంత బాగా వచ్చాయి చూడండి. ఇది ఉంటే చాలా మంచిది ఇంటికి. అందుకే కిటికీ దగ్గర పెట్టాను. ఇప్పుడు వంటింట్లోకొచ్చాను. వంటింట్లో మొత్తం సామాన్లన్నీ బయటేసుకొని కడిగేసామనమాట. కడిగేసామంటే నేను కడగలేదండి. ఎందుకంటే నాకు చాలా హెల్త్ బాలేదు. ఒకామె కడిగిచ్చిందనమాట. సామాన్లన్నీ చాలా ఉన్నాయని ఒక ఆమెతో కడిగించుకున్నాను ఈరోజు మాత్రము. 2 టబ్బులు సామాన్లన్నీ కడిగేసి ఆమె ఎళ్ళిపోయింది. నేనింక సరే అని వంటింట్లో పేపర్స్ అన్నీ తీసేసి, పేపర్స్ నీట్‌గా ఏసి అన్నీ సర్దుతున్నాననమాట మొత్తము. ఎందుకంటే ఇంగ రేపు పండగే అండి మాకు ఈ పూజలు అవి ఎక్కువ చేస్తాం గాబట్టి, ఎలాగో నిన్న తులసమ్మ పండుగ చేయలేదు. ఇంగ తులసమ్మకి గూడా పూజ చేయాలనమాట. రేపు తులసమ్మ పండుగ గూడా చేస్తాం మేము. నిన్న చేయలేదండి. నిన్న మా ఆయన ఇంట్లో లేరు కదా! అది గాక నాకు హెల్త్ బాలేదు. ఎందుకో ఈ మధ్య ఈ వీడియోస్ చేస్తున్నాను కదా! మొత్తం ఇంగా హెడ్‌ఏక్ వచ్చేస్తాంది. వీడియోస్ ఎక్కువ చేసినా, సెల్ ఎక్కువ చూసినా నాకీ పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. ఎక్కువ కొంచెం ఫీల్ అయినా గూడా హెడ్‌ఏక్ వచ్చేస్తాంది. అందుకని ఏం చేయలేము. హాస్పిటల్‌లో చాలా చూపిచ్చాము. చూడు అద్దాలు గూడా ఇచ్చారు. అయినా గూడా ఇంగా తప్పట్లేదండి. మన ఏమైనా గానీ వీడియోల్లో మన రియాలిటీ చూపిస్తేనే బావుంటదని నేనేమి ఇంకా ఎలా ఉంటే అలా నేనేం పని చేస్తానో అదే చూపిస్తున్నానండి. మళ్ళా మీరు ఏదో అనుకోవద్దండి. నేనింగా అయితే ఇప్పుడు అంత పనంతా చేసేసినింక మళ్ళా స్నానం చేసి దేవుని రూమ్ క్లీన్ చేయాలండి. దేవుని రూమ్ క్లీన్ చేసి దేవుని సామాన్లు గూడా కడిగేయాల. ఈరోజైతే చాలా పనుంది నాకి. ఈ కరెంట్ ఒకటి పోయి వస్తాంది. నీళ్ళు పైన లేవు. బట్టలు గూడా పైన కొన్ని వాషింగ్ మిషన్‌కేసేసాను. మా ఇంట్లో ప్రతిరోజు పిల్లలు 2 జతలు ఇప్పుతారండి. స్కూల్ డ్రెస్ ఒక్కటి, మళ్ళా సాయంకాలం ట్యూషన్ డ్రెస్ ఒక్కటి. ఇంకా పడుకునేటప్పుడు గూడా ఏమన్నా వాడు షార్ట్స్ అవి మారుస్తా అంటాడనమాట బాబు. అలా ఉంటుంది. ఆమె కడిగేసి పోయింది సామాన్లు 2 టబ్బులు. నేను బయట తెచ్చుకొని నీట్‌గా అన్నీ సర్దేసుకుంటున్నాననమాట. నాకు చాలా హెడ్‌ఏక్ అండి. హెడ్‌ఏక్ అంటే మైగ్రేన్ అంటే తెలిసిందే. ఒక పక్కే మైగ్రేన్ ఉంటది. హెడేక్‌కి ఇలా హాస్పిటల్ జువ్వని పీకుతా కాకుండా ఉంటుందనమాట. వేరే ఏదన్నా టిప్స్ ఉంటే చెప్పండి నాకి. భరించలేకపోతున్నాను. ఒక 5 ఏండ్లు ఇంకా చాలా భరించలేకపోతున్నాను. ఎవరికైనా ఏమన్నా టిప్ తెలిస్తే ఒకసారి చెప్పండి. ఈ హాస్పిటల్‌కి వేలు వేలు డబ్బులు పెట్టి చూపించుకుంటున్నా గూడా నాకు తగ్గట్లేదు. ఆటికి సెల్ గూడా బంద్ చేసేసాను ఈ మధ్య. తక్కువ వాడుతన్నాను. వీడియోస్ కూడా అస్సలు చెయ్యట్లేదు. మీరే చూస్తున్నారు గదా! ఎప్పుడో పెడుతున్నాను. లాంగ్ వీడియోస్ అయితే
ఇంకా ఫ్రెష్‌గా పెడుతున్నాననమాట. ఫ్రెష్ వీడియోస్ ఉండాలని. అంతే తప్ప నేను సెల్ గూడా ఎక్కువ వాడట్లేదు. మీకేమైనా తెలిస్తే ఈ మైగ్రేన్ హెడ్‌ఏక్ ఒకే పక్క హెడ్‌ఏక్ ఒకసారి చెప్పండి మీకు పుణ్యం ఉంటుంది. ఎవరైనా గానీ భరించలేకపోతున్నాను. ఇంక క్లీన్ చేసేస్తన్నాను. మొత్తం సర్దేస్తాననమాట ప్లేట్లు. ఎన్ని సామాన్లు పడినాయో, లేదండి నాకు ఈ సామాన్లు కడుగుతున్నా గూడా ఇక్కడ షింక్‌లో కడుగుతాంటే ఈ మైగ్రేన్ హెడ్‌ఏక్ ఉంటుంది గదా! వామిట్స్ వచ్చేస్తన్నాయి. వామిట్స్ వచ్చేసి కళ్ళు తిరిగేసి పడిపోతున్నాననమాట. అందుకే ఈ నెల నేను పనేమని పెట్టుకున్నాను. ఓన్లీ సామాన్లు కడిగేకే పనేమని పెట్టుకున్నాను. సామాన్లు అన్నీ మనం వంట చేసేసి మొత్తం సామాన్లన్నీ ఎత్తుకుపోయి బయట వరండాలో పెట్టేస్తే అక్కడ ట్యాబ్ ఉంది. అక్కడ సోపు అన్నీ పెట్టేసి ఆమె కడిగేసి టబ్‌లో అక్కడ పెట్టేసి ఎళ్ళిపోతుంది. నేను లోపలికి తెచ్చుకొని అన్నీ నీట్‌గా సర్దేస్తాను. ఓన్లీ సామాన్లు ఒకటే పెట్టేసుకున్నానండి పనికి. ఎందుకంటే అసలు సామాన్లు కడిగేకి అవుతుంలేదు నాకి. రోజుటికి రోజు మైగ్రేన్ హెడ్‌ఏక్ వస్తాంది. ఇంకా కళ్ళు తిరుగుతన్నాయి. ఇంకా అసలు వామిట్స్ అయిపోతన్నాయి. అలానే పడిపోతున్నాను. ఇంక నేను పని ఏడ చేసేది. ఆ సామాన్లు చూస్తే టిఫిన్‌వి, కాఫీవి, పిల్లలకి పాలు కలిపిచ్చిండేటివి, వంటివి, తట్లు, ప్లేట్లు అవి ఇవి చాలా పడిపోతున్నాయి. అందుకే పక్కింటి ఆంటీ వాళ్ళకి పనేమొస్తుంది. నేను గూడా ఇంకా సామాన్లకి ఒప్పించేసాను. సామాన్లు కూడా కడిగేసి ఎళ్ళిపోతుంది. ఇంక పైన మా అత్తయ్య గారికి మొత్తం పనంతా చేస్తుంది పనమ్మాయి. నాకిష్టం లేదండి లోపల పని చేపిచ్చుకునేకి. నేనున్నాను కదా! నేను నీట్‌గా చేసుకుంటాను. మామూలుగా నాకు హెల్త్ బావుంటే సామాన్లు గూడా నేనే కడిగేసుకుంటాను. నాకు ఈ మధ్య హెల్త్ బాలేక అయిపోతుందని ఆ సామాన్లకొకటి పెట్టుకున్నాను. ఇంగ పైన గూడా నేను పొయ్యి అత్తయ్య గారికి ఆ ఇంట్లో గూడా చేయలేనని అత్తయ్య గారికి 2 పూట్లను పనమ్మాయి వచ్చి చేసిచ్చిపోతుందండి. ఇంకా ఏమన్నా సర్దేది అవేమన్నా ఉంటే నేను పోయి సర్దిచ్చి చేసిచ్చి వస్తాను. ఇంకా వంటంతా కిందే చేస్తాను. మా అత్తయ్య గారికి గూడా నేను కిందే వంట చేసి ఎత్తుకుపోయి పెడతా అంటాము. అత్తయ్య గారు ఆడ చేసుకోరనమాట. ఇదనమాట. పనెక్కువుంటుందండి. అందుకే నేను ఈ ఇంట్లో వీడియో నచ్చినట్లయితే నేనే ప్లీజ్ చేసుకుంటాను అండి పని. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నాలాగా చిన్న ఛానల్ పెట్టిండే వాళ్ళు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయండి. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. బాయ్ అండి. ఈ వీడియో ఫుల్‌గా చూసేయండి.